హైదరాబాద్లోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని ఒక నీటి సంపులో తోసేసిన తర్వాత ఆ సంపులోకి ఆ తల్లి కూడా దూకినట్టు తెలుస్తుంది. 8 నెలల ఒక చిన్నారి, దాంతోపాటు 3 ఏళ్ల వయసున్న ఇంకొక చిన్నారి, ఇద్దరిని ఆ సంపులోకి తోసేసిన తర్వాత ఆ తల్లి అక్కడ ఆ సంపులోనే దూకింది. కానీ ప్రస్తుతానికి నీరు తక్కువగా ఉండడంతో ప్రాణాలతోని ఆ తల్లి బయటపడ్డట్టు మనకు తెలుస్తుంది. తల్లి లక్ష్మిని ఇప్పుడు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కుటుంబ కలహాలే కారణమన్న అనుమానంతో పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇటుక బట్టిల్లో తనకు సంబంధించి ఆ భార్య లక్ష్మికి సంబంధించిన భర్త లక్ష్మణ్ ఇటుక బట్టిలో పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా సంబంధించిన ధర్మారం గ్రామానికి చెందిన కుటుంబం అని కూడా తెలుస్తుంది మనకి. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టినట్టు తెలుస్తుంది. ఏ విషయానికి ఏదైనా కానీ సంపులోకి ఇద్దరు పిల్లలు, 8 నెలల ఒక బేబీ, దాంతోపాటు అలాగే 3 ఏళ్ళ ఒక పాప, ఇద్దరు అంటే ఆ ఇద్దరు పిల్లల్ని సంపునొక్కి తోసేసి ఆ తల్లి కూడా సరి చనిపోదాం అనుకుంటే మరి ఆ సంపులో నీళ్లు తక్కువ ఉండే ఆమె బతికిందని చెప్పుకొస్తున్నారు. మరి నీళ్ళు తక్కువ ఉంటే కళ్ళ ముందు కన్న పిల్లలు నీళ్ళల్లో జలమయమైపోయి కొట్టుమిట్టాడుతుంటే మరి ఆ తల్లి కాపాడే ప్రయత్నం చేయదా? అసలు ఏంటి ఈ కేసుకి సంబంధించి కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. మరి పోలీసులు ఏ కోణంలో, అంటే కుటుంబ కలహాలు ఉన్నా కూడా తల్లి కళ్ళ ముందే పిల్లలు ఇలా జరుగుతుంటే తల్లి తట్టుకుంటుందా? ఆ తల్లి బతికుండి ఆ పిల్లలు చనిపోవడానికి మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఆ కోణంలో మరి పోలీసులు ఏమైనా విచారణ చేస్తున్నారా ఏంటి అనేది ఒక్కసారి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. ఒకసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు కళ్ళ ముందే ఇద్దరు పిల్లలు, సంపులో నీళ్లు తక్కువ ఉండి మరి తల్లి బతికిందా లేకపోతే ఏంటి? దీనికి ఇంకేదైనా యాంగిల్ ఉందా? కుటుంబ కలహాలు ఒక పక్కన ఉన్నాయి అనుకున్నా కూడా మరి పిల్లలు కళ్ళ ముందే చనిపోతే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ క్షణిక ఆవేశంలో చచ్చిపోదామని ఒక నిర్ణయం తీసుకున్నా, తను బతుకుతుంది, పిల్లలు చనిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం తల్లి ఖచ్చితంగా చేస్తుంది కదా. మరి ఇక్కడ ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చెప్పు. రైట్, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యానికి ప్రయత్నించింది. ఇంటి ముందు ఉన్నటువంటి సంపుల్లో మొదటగా ఇద్దరు చిన్నారులను అందులో వేసిన తర్వాత తన తల్లి కూడా అందులోకి దూకింది. కానీ ఆ సంపులో నీరు తక్కువగా ఉండడంతో తను మాత్రం బతికి బయటపడింది. ఇద్దరు చిన్నారు, ఒక చిన్నారికి 8 ఏళ్ళు, ఇంకో చిన్నారికి 3 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరు కూడా అక్కడికక్కడికే మరణించారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, ఇంకోవైపు అప్పులు తీర్చలేక ఇదంతా జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మళ్ళీ పిల్లలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ తల్లి ఆలోచించి ముగ్గురం కూడా చనిపోతే ఏ విధంగా కూడా ఎలాంటి కష్టాలు ఉండొచ్చు అంటూ కూడా తను బాధించి పక్కా ప్లాన్ ప్రకారం సంపులో, ఇంటికి ఉన్నటువంటి సంపులో ముగ్గురు కూడా దూకే ప్రయత్నంలోనే తన తల్లి ఒకవైపు సంపులో నీరు తక్కువగా ఉండడంతో తను బతికి బయటపడింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి వెంటనే హుటాహుటిన గాంధీ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. కానీ ప్రధానంగా మాత్రం కేవలం కుటుంబ కలహాలు, అప్పుల బాధ తీర్చలేక ఇది చేసిందంటూ కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తన భర్తను సైతం ప్రస్తుతం విచారణ చేశారు. ఈ విచారణలో కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్య గొడవలు, అదేవిధంగా అప్పులు కూడా ఉన్నాయి, వాటిని తీర్చలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు కూడా ఇటుక బట్టిలో పనిచేసినట్లు కూడా ఇద్దరు కూడా రోజువారీ కూలీలు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం కూడా ఇద్దరు చిన్నాళ్ళకు పోస్ట్మార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఏవైనా కష్టాలు ఉన్నా కూడా ఈ విధంగా అత్యంత దారుణంగా కళ్ళ ముందు పెంచాల్సినటువంటి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచాల్సినటువంటి చిన్నారులను తల్లి క్షణికావేశంతో పిల్లల్ని చంపేసి తను చనిపోవాలనుకోవడం ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు ఇప్పటికే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి బాచుపల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి కుతుబ్లాపూర్ లో వాళ్ళు నివసిస్తుంటే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఇంకోవైపు ఇక్కడ పోస్ట్మార్టం ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది, ఇంకోవైపు తల్లికి అయితే ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతుంది. దాదాపు ప్రస్తుతం అయితే తన పరిస్థితి ప్రస్తుతం అయితే కొంచెం మెరుగుపడ్డట్టుగానే ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ విధంగా కేవలం ఇటు కుటుంబ కలహాలు కావచ్చు, ఆర్థిక భారాలు ఏమైనా ఉన్నా కూడా, ఆర్థిక ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేసుకోవాలి, బతికి మనం ఏమైనా సాధించాలి. కానీ అత్యంత దారుణంగా ఒక 8 నెలలు, అదేవిధంగా 13 ఏళ్ళ చిన్న అత్యంత దారుణంగా ఇలా చేయటం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లా అక్కడి సొంత గ్రామానికి
అక్కడికి తల్లి ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భర్తను సైతం ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ చేశారు. తన భర్త ఏదైతే కూలి పని కోసం ఇటుక బట్టికి వెళ్ళాక తను ఈ మొత్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. 11 నుండి 12 గంటల సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద కుటుంబ కలహాలు దీనికి ప్రధాన కారణంగా పోలీసులు అయితే ప్రాథమిక విచారణకు వచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. మనం చూస్తే కనుక హైదరాబాద్లోని బాచుపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక తల్లి ఆర్థిక ఇబ్బందులు, నా పిల్లలు కూడా పడకూడదు, నేను ఆల్రెడీ పడుతున్నా చాలు అనుకుని తన ఇంటిలో దగ్గరలో ఉన్న ఒక సంపులో ఆ పిల్లల్ని 8 నెలల ఒక చిన్నారి, అలాగే 3 ఏళ్ళ ఒక చిన్నారి, వీళ్ళిద్దరిని ఆ సంపులో వేసి తను కూడా ఆ సంపులోకి దూకింది. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు ఆ తల్లిని అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, వాష్రూమ్ వేసిన తర్వాత నేను లైట్ ఆఫ్ చేద్దామని చెప్పి చూసినప్పటికీ సౌండ్ అవుతుంది. ఏంటి సౌండ్ అవుతుంది ఏంటని చెప్పి నేను సౌండ్ అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కుక్క పడిపోయింది అనుకున్నా. కుక్క పడిపోయిందని లోపలికి వెళ్ళి ఫోన్ లైట్ వేసి చూశారు. చూసిన తర్వాత ఆమె ఇలా చూస్తుంది పైకి. చూసిన తర్వాత నేను ఏం చేశానంటే అప్పుడు ఆమె మనిషే కదా అనుకుని కొద్దిగా భయపడ్డా. నైట్ టైం కదా, 12:45 ఆ టైం అవుతుంది. నేను చేయట్లాగానే ఉన్నా, చేయట్టుకున్నాను. నేను బయట తీసాను, చేయి బయట తీసి వీళ్ళందరూ లెగ్గొట్టుకొచ్చి వీళ్ళందరూ వచ్చి తర్వాత ఆమె బయట తీసిన తర్వాత ఆవిడని బయట తీసిన తర్వాత ఆవిడ అందే నా పెట్టలు ఉన్నారని అంది. తర్వాత మేము ఇంకో పిల్లని తీసాం. ఇంకో పిల్లడు ఉన్నాడు అంది. ఆ పిల్లని కూడా తీసాం.